లోక్సభలో ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు, అంటే మొత్తం 467 మంది ఈ యొక్క ఓట్లు నమోదయ్యాయి. అందులో వ్యతిరేకంగా 198, అనుకూలంగా 269. కాబట్టి అనుకూలంగా ఉంది కాబట్టి బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతిస్తూ స్పీకర్ కొద్దిసేపు క్రితమే అర్జున్ రామ్ మేఘ్వాల్కి అనుమతి ఇచ్చారు. స్పీకర్ అనుమతి మేరకు అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ బిల్లును జేపీసీకి పంపాలా లేకపోతే వేరే ఏం చేయాలి అన్నది మళ్ళీ 3 గంటలకి, ఈ సభ 3 గంటలకు వాయిదా పడింది కాబట్టి మళ్ళీ 3 గంటల తర్వాత దీన్ని జేపీసీకి పంపే విషయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే అంతవరకు కూడా ఇప్పుడైతే అధికారికంగా ఇక జమిలీ బిల్లును ఇప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇక ఈ బిల్లు పైన ఏం చేయాలి, దీని మీద జేపీసీకి పంపాలా, చర్చకు చేయాలా, లేకపోతే ఈ బిల్లును ఆమోదించాలా అన్నది ఇక డిసైడ్ అవుతుంది. కాకపోతే ప్రధాని మోదీనే స్వయంగా దీన్ని జేపీసీకి పంపాలని చెప్పారంటూ అమిత్ షా ఈ యొక్క ఏదైతే సభ సాక్షిగా చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని బిల్లును పంపే అవకాశం ఉంటుంది. దాన్ని యాస్టీజ్గా చెప్తారు. అయితే ఇందులో ఉన్నటువంటి అంశాలను కనుక మనం చాలా స్పష్టంగా చూసుకుంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అన్నదానిపైన అందరికీ కూడా సస్పెన్స్ ఉంది. ఎందుకంటే ఈ బిల్లులో ఉన్నటువంటి అంశాలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి అంటే అన్ని అసెంబ్లీలు, తర్వాత పార్లమెంటు ఎలక్షను ఇవన్నీ కలిపి ఎప్పుడు ఎన్నికలు జరుపుతారు అన్న దాని మీద అయితే ఒక స్పష్టత అయితే మనకి వచ్చిందని చెప్పచ్చు. ఆ స్పష్టత ఏంటి అంటే నెక్స్ట్ ఏదైతే జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే జనరల్ ఎలక్షన్ ఇప్పుడు డ్యూ అయితే 2029కి జనరల్ ఎలక్షన్ డ్యూ ఉంది. కాబట్టి 2029 వరకు కనుక జనరల్ ఎలక్షన్ జరిగితే అప్పుడు 2029 తర్వాత జరిగే ఫస్ట్ సిట్టింగ్ ఏదైతే ఉంటుందో 2029 మేలో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పార్లమెంట్ సమావేశాలలో ఒక అపాయింటెడ్ డేట్ని రాష్ట్రపతి ఇస్తారు. ఆ అపాయింటెడ్ డేట్ నుంచి 5 ఏళ్ల వరకు కూడా ఇక 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఆ 5 ఏళ్ల కాల పరిమితిలోనే ఇక ఈ యొక్క అసెంబ్లీ కానీ పార్లమెంట్ యొక్క కాల పరిమితులు ఇక అక్కడ ఉంటాయి. ఆ తర్వాత జరిగే ఎలక్షన్స్ అన్నీ కూడా ఇక సైమల్టేనియస్గానే ఎన్నికలు జరుగుతాయి అన్నది ఇందులో ఈ బిల్లులోని సారాంశం. అంటే 29 అంటే 2020 ఇప్పుడు 24, 25లో ఒకవేళ జనరల్ ఎలక్షన్ జరిగితే ఆ తర్వాత 30 వరకు కూడా 30 అంటే 5 ఏళ్ల పాటు ఆ పార్లమెంట్ ఉంటుంది. ఆ తర్వాత 30 తర్వాత ఇంకా జరిగే ఎలక్షన్స్ అన్నీ కూడా జమిలీ ఎలక్షన్లోనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు 29 వరకు టైం ఉంది కాబట్టి ఒకవేళ మోదీ 29 వరకు కూడా ప్రధానిగానే ఉండాలనుకుని 29 తర్వాతనే ఏదైతే 29 తర్వాతనే మళ్ళీ జనరల్ ఎలక్షన్ కనుక జరిగితే అప్పుడు 29 తర్వాత 5 ఏళ్ల పాటు పార్లమెంట్ ఉంటుంది. ఆ 5 ఏళ్ల తర్వాత జరిగే ఎలక్షన్స్ ఇక జమిలీ ఎలక్షన్స్ జరుగుతాయి అన్నది ఇందులో ఈ యొక్క బిల్లులోని సారాంశం. కాబట్టి పార్లమెంటు ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతాయి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది జమిలీ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి అన్నది. ఇది ప్రెసిడెంట్ అంటే అందులో అనుకూలంగా 82A ఒక అనుకూలంగా ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ 82Aకి సంబంధించి ఏదైతే 82Aకి సంబంధించి ఇందులో ఉన్నటువంటి ప్రొవిజన్ కూడా మనం చూసుకుంటే ఇందులో ఉన్నటువంటి ప్రొవిజన్ బట్టి మనం చూస్తే 82Aలో ద ప్రెసిడెంట్ మే by a public notification issued on the date of the first sitting of the House of the People after a general election bring into the force of the provision of this article